తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఈసీ నెంబర్గా ఉన్నారు. శ్రీ డాక్టర్ దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. దుర్గ గారు, దేశభక్తి, హిందూ ధర్మంలో దేశభక్తి గురించి మనం మాట్లాడుకుందాము. దేశభక్తి ఎలా చాటుకున్నారండి? కొందరు నాయకులు నాయకురాళ్ళ గురించి చెప్తారా? నాకు బాగా ఇష్టమైన నాయకురాలు మా దుర్గాబాయి దేశ్ముఖ్ గారండి. అంటే మీరు వారి కళాశాలనా? ఆ కళాశాలలో పనిచేయడము, ఆవిడ గురించి అనేక సార్లు అనేక మంది ప్రసంగించినప్పుడు విని చాలా ప్రేరణ పొంది నాకు ఆవిడ గురించి 2 మాటలు చెప్పాలని ఉంది. ఆవిడ గాంధీ గారు వాళ్ళ ఊరికి వస్తున్నారు, రాజమండ్రి వస్తున్నారు అనేసి ఆవిడ అందరికీ కూడా హిందీ బడి పెట్టారటండి. హిందీ పాఠశాల పెట్టి వాళ్ళ అమ్మగారితో పాటు ఆవిడ వయసున్న అందరికీ కూడా హిందీ నేర్పించడం మొదలుపెట్టారు. మన గాంధీ గారు ఉధృతంగా పర్యటనలు చేయడం, ఆయన చక్కగా మంచి మంచి ఉపన్యాసాలు ఇవ్వడం, అందరినీ ప్రేరణ కలిగించడం చేస్తూ ఉంటే అందరికీ హిందీ వస్తే బాగుంటుందని ఆవిడ హిందీ బడి పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ ఊరికి గాంధీ గారు వస్తున్నారని తెలిసి ఆవిడ ఎలాగైనా గాంధీ గారు మనకు తెలిసిన దేవదాసీలు పరదా వాళ్ళను కూడా తప్పకుండా వాళ్ళని ఉద్దేశించి ఉపన్యసించాలి అనే కోరికతోటి ఆవిడ వెంకటప్పయ్య గారిని, ఒక గాంధీ గారి శిష్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మా సభకి కూడా గాంధీ గారు రావాలి అని అడుగుతుంది. ఆయన గాంధీ గారికి అసలే షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది, ఈ చిన్నపిల్ల ఏదో అంటోందిలే వదిలించుకుందామని, అమ్మ ఒక 5,000 ఇస్తే వస్తారు, స్వాతంత్ర సమరంలో బోల్డ్ ఖర్చులు ఉంటాయి కదా, ఒక 5,000 కావాలి డొనేషన్ అని అడిగితే ఈ అమ్మాయి వెళ్ళి ఓ వారం 10 రోజుల్లో దేవదాసుల్ని, వేసల్ని, విధవుల్ని అందరినీ సమావరితపరిచి వాళ్ళందరి దగ్గర అంతా ఇంతో సంపాదించి మొత్తానికి 5,000 తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఆయన నిర్ఘాంతపోయారట. అవును కదా, ఈ పసిపిల్ల అన్న మాట ప్రకారం తెచ్చింది. 5,000 అంటే ఎంతో చాలా పెద్ద మొత్తం. అయితే సరేనమ్మా మరి ఎక్కడ అంటావు అంటే, ఈ అమ్మాయి చదివి మానేసిన స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారిని, హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మేము ఒక ఆడవాళ్ళం అందరం కూడా ఇక్కడ ఒక సభ పెట్టుకుంటామండి, గాంధీ గారు మమ్మల్ని కూడా ఉద్దేశించి మాట్లాడతారు ఇక్కడ అంటే, సరేనమ్మా అని ఆయన పర్మిషన్ ఇస్తారు. ఆయనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా కూడా ఆయన ఒప్పుకున్నారు. గాంధీ గారు వచ్చారు ఆ ఊరికి. అందరూ చెప్పారు, ఇగో ఈ చిన్నమ్మాయి దుర్గాబాయి అడుగుతోంది, వెళ్తూ వెళ్తూ 5 నిమిషాలు అక్కడ ఆగి వెళ్ళాలండి అని చెప్పారట. సరే అని దుర్గాబాయి గారు మైక్ పట్టుకున్నారు. గాంధీ గారు మొదలు పెట్టారు. గాంధీ గారి ప్రసంగానికి ఈవిడ ట్రాన్స్లేషన్ మొదలు పెట్టారు, అంటే అనువాదం మొదలు పెడితే గాంధీ గారు ముచ్చట పడిపోయారు. ఆ ప్రసంగం 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, 40 నిమిషాలు, 50 నిమిషాలు దాటిపోయింది. ఇంకా అందరికీ కూడా దుర్గాబాయి మీద కోపం వస్తుంది, గాంధీ గారిని ఇక్కడ ఆపేసింది అనేసి. మొత్తం ప్రసంగం అయ్యాక గాంధీ గారు అమ్మాయిని తీసుకెళ్ళి కస్తూరిబాతో పాటు కారు ఎక్కించి, అమ్మ మా దగ్గరికి నెక్స్ట్ ప్రసంగానికి రా అని, నెక్స్ట్ ప్రసంగానికి కూడా ఈ అమ్మాయే అనువాదం చెప్తుంది అని చెప్పారట. అంతటి విశిష్టమైన మహిళ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటాము. అటువంటి గొప్ప నాయకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఆవిడ తర్వాత ఈ ఆడవాళ్ళు కానివ్వండి, బయటికి రాకపోవడము, ఈ పరదాలు కానివ్వండి, దేవదాసులు కానివ్వండి, ఈ విధవులుగా ఉన్న వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా, అంటే వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేసేవాళ్ళు, చదువు చెప్పించేవారు కాదు, పనికి పంపించేవారు కాదు. అటువంటివన్నీ ఆవిడ చూసి ఒక ఆంధ్ర మహిళా సభ అని 1938లో ఒక సంస్థని చిన్నగా మొదలుపెట్టారండి. దాని ముందు బృందావన్ లేడీస్ క్లబ్ అనేసి అంటారు. అందులో అందరూ ఇంటికి ఈవిడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని కానీ, వితంతువులను కానీ, ఊరికినే ఉన్న వాళ్ళని కానీ, పెళ్లి కాని వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఒప్పించి తీసుకొచ్చి వాళ్ళకి పూల జడలు వేయడం వచ్చా, రంగోలీ వేయడం వచ్చా, చేపలు అవి అల్లడం వచ్చా, ఏ పని ఎవరు చేయగలిగితే ఆ పనిని నెమ్మదిగా వాళ్ళ అమ్మమ్మగారి సహాయంతో వాళ్ళకి నేర్పించి మొత్తానికి వాళ్ళు ఆ ఇంట్లో నిరాశ నిస్పృహలతో ఉండకుండా బయటికి తీసుకొచ్చే ప్రయత్నము ఆంధ్ర మహిళా సభ ద్వారా ఆవిడ చేశారండి. తర్వాత ఆవిడ అనుకున్నారు, అమ్మాయిలందరూ చదవాలి అంటే. తర్వాత గాంధీ గారి యొక్క ప్రేరణతోటి ఆవిడ అనేక స్వాతంత్ర సంగ్రామాల్లో పాల్గొనడం, తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో కూడా ఆవిడ పాల్గొన్నారండి. ఉప్పు సత్యాగ్రహం మద్రాసులో జరుగుతున్నప్పుడు ఎవరైతే చేసేవాళ్ళు మొదట నాయకుడు అరెస్ట్ అయ్యారో ఆవిడే ఉప్పు సత్యాగ్రహాన్ని ఒక నాయకురాల్లాగా ముందుకు తీసుకెళ్ళడం. ఎందుకు ఆడవాళ్ళు ఉప్పు సత్యాగ్రహంలో సంగ్రామంలో ఎందుకు
ఎందుకు పాల్గొనకూడదు అని వాదించి మేము చేయగలము అని నిరూపించి అందరూ ఆడవాళ్ళు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో ఉప్పు సంగ్రామంలో వాళ్ళందరూ పాల్గొనేటట్టుగా చేసిన గొప్ప నాయకురాలు. అటు ఆ పెద్దల్ని ఒప్పించి మగవాళ్ళు నాయకుల్ని ఒప్పించి ఇటు ఆడవాళ్ళని ఇంట్లోంచి వచ్చేటట్టుగా ఒప్పించగలిగిన సాహస మహిళ దుర్గాబాయి గారు. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలాగా జైలుకు వెళ్ళారండి. అప్పటికి ఆవిడ పెద్దగా చదువుకోలేదు, దాదాపు 19-20 సంవత్సరాలు అప్పుడు ఆవిడకి. అయితే జైల్లో చదువుకున్న వాళ్ళకు ఒకలాగా, చదువుకోని వాళ్ళకు ఒకలాగా, చదువు రాని వాళ్ళని ఇంకా హింసలు పెట్టడము, ఆ బాధితుల్ని చూసి ఆవిడకి అనిపించిందట, నేను చదువుకుని ఆడవాళ్ళకి ఇన్ని రకాలుగా హింసలు పడుతున్నారు ఈ జైల్లో కూడా, వీళ్ళందరికీ నేను ఏదైనా న్యాయం చేయాలి చదువుకుని అని ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చాక హిందూ బెనారస్ యూనివర్సిటీకి మాల్యా గారు ఉన్నారు అక్కడ, వెళ్ళి బనారస్ మెట్రిక్ తను చదువుతూ తన చుట్టూ ఉన్న 10-15 మందిని చదివించి అక్కడికి వెళ్ళి మెట్రిక్ ఎగ్జామ్ రాసి అక్కడే పియూసీ డిగ్రీ అలాంటివి చేసి ఎల్ఎల్బి చదివి హైదరాబాద్ కోర్టులోనూ ఢిల్లీ కోర్టులో కూడా న్యాయవాదిగా ఆవిడ ప్రస్థానం మొదలుపెట్టారండి. ఎంత గొప్ప దేశభక్తురాలండి. దేశం కోసం అన్ని బాధలు పడ్డారు ఆమె. నాకెందుకు అన్న మాట లేదు, తనతో పాటు 10 మందిని కూడా ముందుకు తీసుకు మహిళా ఉద్ధరణ చెయ్యాలి, ఆడవాళ్ళు ఇంత బాధలు పడుతున్నారు, వాళ్ళకి సాధికారత రావాలి, వాళ్ళకి చదువు రావాలి, ఉద్యోగాలు రావాలి అని ఆవిడ మొదట ఆడవాళ్ళకి చదువు రావాలి అంటే స్కూల్ పెట్టాలి. ఒక స్కూల్ పెట్టారు. మరి ఎక్కడుండి చదువుతారు? హాస్టల్. చదువు అయిపోయాక ఏం చేయాలి? ఏదైనా నైపుణ్యం నేర్పించాలి వాళ్ళకి. ఉపాధి, నర్సు ట్రైనింగో, టీచర్ ట్రైనింగో, ఇంకొక ట్రైనింగో, దానికొకటి. అవన్నీ అయ్యాక మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య ఇబ్బందులు వస్తే హాస్పిటల్, వికలాంగులు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇంకొకటి. అలా ఒక సంకల్పం రాగానే ఒక చక్కటి ఒక సంస్థని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఒక సంస్థ ఏర్పాటు చేశాక మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ సంస్థని బాగా నడిపిస్తారో అన్నాడు వాళ్ళకి ఇచ్చేసి ఇంకొక సంస్థకి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా ఇటు హైదరాబాద్లో అటు చెన్నైలో 33 సంస్థల పైన ఒక్క మహిళ దుర్గాబాయి గారు స్థాపించడం గొప్ప నాయకురాలండి. మహిళలకి ఆదర్శం అండి. చాలా మే 9th ఆవిడ వర్ధంతి. ఈ సందర్భంగా ఆవిడని తలుచుకోవడం అనేది ఆవిడ చేసిన రచనలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, అనువాదాలు కానివ్వండి, ప్లానింగ్ కమిషన్లో ఆవిడ మెంబర్గా ఉండడం కానివ్వండి, మన కాన్స్టిట్యూషన్ కూడా ఆవిడ మెంబర్గా రాశారండి. అన్నీ ఉన్న మహిళ ఒక చిన్న ప్రస్థానం, ఒక మామూలు సామాన్య కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగి పద్మవిభూషణ్ సాధించుకున్నారు అనే ఘనత ఒక నాయకురాలిగా ఆవిడ ప్రతి మహిళకి కూడా మార్గదర్శి, ఆదర్శం అండి. అసలు అంత పుట్టుకతోనే దేశభక్తి ఎలా వచ్చిందండి ఆమెకి? అసలు ఆవిడకి వాళ్ళ నాన్నగారు చాలా సేవ చేసేవారండి, సమాజ సేవ చేసేవారు ప్లేగు అవి వచ్చినప్పుడు. ఈ అమ్మాయి చిన్నమ్మాయి, 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో, తనని ఆయనతో పాటు తీసుకెళ్లేవారు. వాళ్ళకి శుశ్రూష చేయడం, మందులు వేయడం, వాళ్ళు ఎలా పడుకోవాలి, వాళ్ళ బట్టలు మార్చడం, అవన్నీ ఆయన ఏవైతే చేస్తారో అవన్నీ ఈ అమ్మాయి వెనకాల ఉండి చూడడం, చేయడం, ఒక ఆర్ద్రత, ఒక ఎంపతి అనేది మనుషుల మీద, అయ్యో ఇన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళకి మనం ఏమన్నా చెయ్యాలి అనే ఒక ఆలోచన పెంపకం ద్వారా అమ్మాయికి వచ్చింది. తర్వాత ఆవిడ తల్లిగారు, అమ్మమ్మ గారు కూడా ఈ అమ్మాయి చెయ్యాలి అన్న మంచి పనులన్నిటికీ కూడా సంకల్పానికి వాళ్ళు వెనకాల ఉండి అమ్మాయికి అండదండగా ఉండి నడిపించారండి. ఆవిడ కారణ జన్మరాలు. చాలా చక్కటి విషయం. మహిళలందరికీ ఆదర్శంగా ఆమె అన్ని సంస్థలు పెట్టారు, అంతా సేవ చేస్తున్నారు. ఈ రోజుకి ఆమె పేరు చిరస్థాయిగా ఉండిపోయింది కదండి. అవునండి. ఇదంతా ఏమిటి? దేశభక్తి వల్లనే కదా. దేశాన్ని ముందుకు నడపాలి అని ఒక నాయకురాలిగా కంకణం కట్టుకో, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చక్కటి నిదర్శనం అండి. అందుకే యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటే ఒక తల్లిలాగా ఆడవాళ్ళందరికీ, వికలాంగులందరికీ కూడా కావాల్సినవన్నీ, ఆరోగ్యము అన్నీ కూడా ఆవిడ, చదువు అన్నీ కూడా ఇచ్చిన గొప్ప నాయకురాలండి. సెల్ఫ్ మేడ్ లీడర్. నిజమండి. తల్లిలానే కదా, అందరినీ అమ్మవారిలానే కదా కాపాడింది, అందరినీ రక్షించారు, అందరికీ ఉపాధులు కల్పించి ఎన్నో కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి అంటే ఆమె సేవ వల్లనే కదండి. ఆవిడ చేసిన మంచి పనుల మూలాన
ఎవరు ఒక రూపాయి ఇచ్చినా కూడా అది చక్కగా ఉపయోగపడుతుంది, ఎక్కడా కూడా దాన్ని వృధా చెయ్యరు, అవినీతికి ఉపయోగించరు అని ఒక నమ్మకాన్ని ఆవిడ ప్రజల్లో కలిగించినందుకు ఈ రోజున కూడా ఆవిడ పేరు చెప్పగానే మాకు క్యాన్సర్ హాస్పిటల్కి దాదాపు 40 కోట్లు విరాళాలు వచ్చాయండి. అంటే స్థలానికి 7-8 కోట్లు, తర్వాత రెనోవా అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ అన్నీ కలిపి దాదాపు 40 కోట్లతో మొన్న 3 నెలల క్రితం మన రేవంత్ రెడ్డి గారు వచ్చి మా క్యాన్సర్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేశారు. చక్కగా ఆపరేషన్లు అవన్నీ జరుగుతున్నాయి, తక్కువ ధరకి మిగతా అన్ని హాస్పిటల్స్ కన్నా తక్కువ ధరకి చేయగలుగుతున్నాము అంటే ఆవిడ ఆశీర్వదనం. ఆవిడ పేరు చెప్పగానే వస్తున్న మంచితనానికి, పేరుకి విరాళాలు. పేరు చెబితేనే వస్తున్నాయి విరాళాలు. నిస్వార్థంగా మాకు పనిచేసే చైర్పర్సన్స్, సెక్రటరీస్ కానీ, ట్రస్టీస్ కానీ అందరూ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఆవిడ పందాలోనే ఎవరు ఏ 10 రూపాయలు ఇచ్చినా వారు దేనికి ఖర్చు పెట్టమంటారో అంత నిజాయితీగా ఖర్చు పెట్టే వ్యక్తులు ఇంకా మా సంస్థల్లో ఉండి ఆవిడ అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తున్నారండి. చాలా చక్కటి విషయాలండి. ఒక మహిళలో ఎంత శక్తి ఉంటుంది అన్నది మనము శక్తి స్వరూపురాలు, సంకల్ప బలం, దేశభక్తి అన్నిట్లకన్నా ముఖ్యము దేశభక్తి. చాలా చక్కటి విషయం అండి.